45 టెంపరేచర్ లో కూడా రోడ్ మీద జరగకుండా ఇక్కడ ధర్నా చేస్తే దేవుడా అని చెప్పి మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిపోయినరు. అది టిఆర్ఎస్ కార్యకర్త యొక్క దమ్ము ధైర్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా ఎక్కడ ఏం జరిగినా మరి కాపాడడానికి టిఆర్ఎస్ పార్టీ ఉంది. మన నాయకులు ఇక్కడ ఉన్న జిల్లా ముఖ్య నాయకులందరూ ప్రశాంత్ అన్న కావచ్చు, నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మొన్నటి వరకు పోలీస్ శాఖ అధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ వీళ్ళందరూ మనకి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. ఏమైంది, మనం 5 ఏళ్లలో ఇదే మండలంలో కేసీఆర్ గారి ఆలోచన మేరకు మేమందరం దళిత బంధు ఎవ్వరు మమ్మల్ని వచ్చి అడగలే. కోర్పోలు, బానాపూర్, కోల్కంపేటి గ్రామాలలో దళిత సోదరులకు ఒక్క రూపాయి ఎక్కడ అవినీతి లేకుండా 100కు 100 మేము ఆ కుటుంబాలను కాపాడుకొని దళితులకు ఉన్నతంగా తీర్చిదిద్ది కేసీఆర్ గారి ఆలోచన ఉంటే ఈ రోజు ఏం జరుగుతుంది? ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దళితులు అంటే అవమానపరచడం, దళితులు అంటే మొన్న చూసిన ఎల్లారెడ్డి మండలంలో ఒక దళిత సోదరుడు జేసీబీ డ్రైవరు రూపాయి కట్టుకొని ఇల్లు చెత్తేసి ఇల్లు కట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేసిండు? ఇల్లు కట్టియాలి కానీ ఆయన ఇల్లు మీద కట్టిండు. దళితులకు వేస్తున్న గిరా ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దళితులను అవమానపరుస్తా ఉన్నాడు. నీకు నీ ఫోటోలు పూజలు ఇచ్చడానికి సమయం ఉంటుంది కానీ నిన్నగాను సిగ్గుండాలి ప్రభుత్వానికి. ఎందుకంటే నిన్న కాక మొన్న మన దేవగా గ్రామంలో ఏం జరిగింది? అక్కడ కూడా దళితులే నీ కోటేశ్వర్లు, నా కోటేశ్వర్లు, నీ పార్టీకి ఓటేసి గెలిపించిన వాళ్ళే డయేరియా వ్యాధితోటి రోడ్లు గీయలేక వాటర్ కలుషితమై తండ్రి కొడుకులు 3 రోజుల కింద చనిపోతే ఇంతవరకు నీకు కాంగ్రెస్ నీ అధికారి రాడు, మంత్రి రాడు, ఎవరు? ఎందుకంటే ఆయన చెప్పుల దొంగ, ఈయన బిడ్డల దొంగ. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలలో మనం గట్టిగా బుద్ధి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్నం కూడా పొద్దు పెట్టినాన్న క్యూఆర్ కోడ్ అంట. క్యూఆర్ కోడ్ అంటే మాకేం తెలియదు. ఆయన కలవాలంటే క్యూఆర్ కోడ్ పెట్టుకొని పోవాలంట. తెలుసా ఎవరికన్నా క్యూఆర్ కోడ్? ఇలా వాళ్ళ కార్యకర్తలే సిగ్గుతో తల వచ్చుకుంటా ఉన్నారు. షేమ్ అనిపిస్తూ ఉంది. ఇలా ఎల్లారెడ్డి ప్రజలను మభ్యపెట్టి నువ్వు మొన్న గెలవచ్చు, కానీ ఇప్పుడు వస్తే స్థానిక సమస్యల్లో గ్రామాలలో నీకు కర్ర కాసి వాత పెట్టడానికి ఇవాళ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి పోలీసు అధికారాన్ని పెట్టుకొని ఫ్లెక్సీలు కట్టకుండా గ్రామాలకి కార్యకర్తలు రాకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇది ఉద్యమ స్ఫూర్తి. కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు 2001లో ఉద్యమ ప్రాణాలకు తెగించి ఆ రోజు తెలంగాణ జెండా ఎగరేసిన మండలం ఇది. ఇక్కడే ఉన్నారు సంజయ్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆ రోజు గులాం సాయిలు, మేమందరము యూసుఫ్, ఇక్కడ రమేష్ పార్టీ అధ్యక్షుడు రమేష్లందరం ఆ రోజు మేము ఏకమై ఆ రోజు లింగంపేట మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ మంచి మెజార్టీతో గెలిపించుకున్న గడ్డ లింగంపేట. ఎల్లారెడ్డి చరిత్ర నీకు వెళ్ళదు మదన్ మోహన్, నీకు తట్టపుట్ట చదువుకొని పోయే రోజు వచ్చినాయి. మండలంలో మా కార్యకర్తలకు ఇబ్బంది పెడుతున్నాం. ఈ రోజు నుంచి ఏ కార్యకర్తకు ఇబ్బంది పెట్టినా అందరికంటే ముందు మేముంటాం. మా వెనుక మా నాయకులు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అందరు జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. గొంప గోవర్ధన్ గారు, అమ్మన్ సింగర్. మొన్ననే మేము అడగానే 50 లక్షలు ఇగో బస్ స్టాండ్ మంచి చేసుకున్నాం. బాజిరెడ్డి సాబు ఉత్తా పోతూ 50 లక్షలు ఇస్తే బస్ స్టాండ్ చేసుకున్నాం. మైసమ్మ కాడికి మనం పోచమ్మ కాడికి రోడ్డు మనమే చేసుకున్నాం. ఇవాళ ఏం చేస్తుండే మా కేటీఆర్ గారు ఎల్లారెడ్డికి టీఎఫ్ఐడిసి నిధులు 50 కోట్లు ఇస్తే ఇలా ఎల్లారెడ్డిలో బస్ స్టాండ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ట్యాంక్ బాండ్ కావచ్చు, అవన్నీ ఏం చేస్తే ఇవాళ రంగులేసుకొని ఫోటోలు పెట్టి బాగుంది. మనకి డిప్యూటీ సీఎం కూడా దళితుడే కదా, డిప్యూటీ సీఎం కూడా దళితుడే కదా, ఆయన ఫోటో పెడితే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దళిత వ్యతిరేకి, దళితుల ఇళ్ల కూడగొడతాడు, దళితులను గెలవనడిగాడు. ఎక్కడ అవమానపరిచే ఈ ఎమ్మెల్యేను ఈ ఎలక్షన్ లో స్థానిక సంస్థల్లో గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా మాట్లాడాలి, నా పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు మన వర్షం కూడా పడుతుంది, ఇంత వర్షం పడ్డా అన్న
కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు ఇవాళ లింగంపేటకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.